ఓకే. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపికొచ్చేసి ఫంక్షన్స్ విత్ అవుట్‌పుట్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్‌ని మామూలుగా పేరులోనే ఉంది. ఫంక్షన్స్ విత్ అవుట్‌పుట్స్ అంటే ఏంటో. అంటే నార్మల్‌గా ఒక ఫంక్షన్ ఏం చేస్తది? ఏదైనా మనం చెప్పిన పనిని చేసి పెడుతుంది. అవునా? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉందనుకోండి. ఏజ్ చెకింగ్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఏజ్ చెకింగ్ అనే ఫంక్షన్ ఏం చేస్తది చెప్పండి? మనం ఏదో ఒక ఏజ్ ఇస్తే, మనం ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది ప్రింట్ చేస్తుంది. అంతే కదా! ఈ ఏజ్ చెకింగ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మనం ఎలిజిబుల్ టు వోటా, నాట్ ఎలిజిబుల్ టు వోటా అనేది ప్రింట్ చేస్తుంది. అవునా కదా! సో, ఇప్పుడు, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, అవుట్‌పుట్ రావడం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు అది అవుట్‌పుట్ వస్తది. నేను కాదని చెప్పట్లేదు. కానీ, ఇంకో విధంగా, ఇంకొక రకమైన ఫంక్షన్స్ కూడా మనం రాయొచ్చు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బేసికల్లీ. ఓకే. సో, ఇప్పుడు మనం సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సేమ్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం దేని ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఓకే. లెట్ అస్ టేక్ థిస్ ఎగ్జాంపుల్. బాడీ వెయిట్ ఇండెక్స్ యొక్క ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుందాం. ఓకే. సో, నేను ఈ కోడ్‌ని మాత్రం తీసేస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కోడ్ మాత్రం ఏం చేస్తది చెప్పండి? ఇప్పుడు ఓన్లీ ఈ కోడ్ ఏం చేస్తుంది చెప్పండి? నా వెయిట్, నా హైట్ తీసుకొని, నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుందో అది ప్రింట్ చేస్తది. అవునా? ఓకే. సో, ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్లీజ్ ఎంటర్ యూర్ వెయిట్ అన్నది. అంటే నాది 88. ప్లీజ్ ఎంటర్ యూర్ హైట్ ఇన్ ఫీట్ 6.2. 6.2 అంటానా? ఓకే. 6.1. సో, నా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి 25.590 సంథింగ్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు నాకేం కావాలంటే, నేను ఈ మొత్తం కోడ్ అంతటిని ఒక ఫంక్షన్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే. సో, నేను బేసిక్‌గా ఏం చేయాలి? నేనొక బాడీ మాస్ ఇండెక్స్‌కి ఒక ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ పేరేం పెట్టుకోవాలి నేను? బీఎంఐ కాలిక్యులేటర్ అని పెట్టుకోవాలి ఆ ఫంక్షన్ పేరు. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? నేను నా వెయిట్, నా హైట్ ఇక్కడ చూడండి. నేను నా వెయిట్, నేను నా హైట్ ఇస్తే, నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది అనేది నాకు అవుట్‌పుట్ ఇస్తుంది. అంతే గదా! నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది అనేది నాకు చెప్తది అంతే. దాని మించి ఏమి చేయదు. సో, బాడీ మాస్ ఇండెక్స్ ఎందుకు వాడతాం బేసికల్లీ మనం బయట? అంటే మనం ఓవర్ వెయిట్‌గా ఉన్నామా? నార్మల్ వెయిటే ఉన్నామా? లేపోతే మరి ఒబీస్‌గా ఉన్నామా? లేపోతే అండర్ వెయిట్‌గా ఉన్నామా? అవన్నీ తెలుసుకోవడానికి బాడీ మాస్ ఇండెక్స్ అనేది పనికొస్తుంది మనకి. అవునా కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ కోడ్‌ని, ఈ కోడ్‌ని మళ్ళీ వాడుకునేలా నేనేం చేస్తానంటే, ఈ కోడ్ మొత్తాన్ని నేనొక ఫంక్షన్‌లో పెట్టేసుకుంటాను. ఓకే. ఈ కోడ్ మొత్తాన్ని నేనొక ఫంక్షన్‌లో పెట్టేసుకుంటాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే. నేనొకసారి ఈ కోడ్‌ని కట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను ఈ కోడ్‌ని ఫంక్షన్‌లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఎవరైనా బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయాలి అనుకోండి, నేను ఇదంతా రాయనసలు. ఎవరిదైనా నేను బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయాలి అంటే నేను ఇది మొత్తం అంతా అసలు ఏమి రాయను. ఓకే. నేనేం రాస్తాను డైరెక్ట్‌గా బీఎంఐ అండర్ స్కోర్ కాలిక్యులేటర్ అని రాసి, నా వెయిట్, నా హైట్ ఇస్తాననమాట. సో, నేనెప్పుడైతే బీఎంఐ అండర్ స్కోర్ కాలిక్యులేటర్ అని రాస్తానో, వెంటనే, వెంటనే నా బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుందో నాకు అవుట్‌పుట్ వచ్చేయాలి బేసిక్‌గా చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి, నేనేం జేస్తున్నానంటే, దీన్ని ఒక ఫంక్షన్‌లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఫంక్షన్‌లో పెట్టుకోవాలి అంటే, మీకు ఫంక్షన్‌ని ఎలా డిఫైన్ చేయాలో చెప్పాను ఆల్రెడీ. మీకు ఫంక్షన్‌ని ఆల్రెడీ ఎలా డిఫైన్ చేయాలో ఆల్రెడీ చెప్పాను మీకు. సో, ఫంక్షన్‌ని ఎలా డిఫైన్ చేస్తాం చెప్పండి? డెఫ్. డెఫ్ అనేది డిఫైన్‌కి షార్ట్ కట్ అన్నమాట. డిఫైన్‌కి షార్ట్ కట్టే డెఫ్ అంటే. ఓకే. డెఫ్ నా ఫంక్షన్ పేరేం పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బీఎంఐ అండర్ స్కోర్ కాలిక్యులేటర్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంకో విషయం ఫంక్షన్ పేరులో కూడా ఎప్పుడు స్పేసెస్ ఉండకూడదు. అర్థమైందా? ఫంక్షన్ పేరులో ఎప్పుడూ కూడా స్పేసెస్ అనేవి ఉండకూడదు ఖచ్చితంగా. ఫంక్షన్ పేరులో అసలు మీరు స్పేసెస్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా వద్దు. ఫంక్షన్ పేరులో అసలు స్పేసెస్ అనేవి ఉండకూడదు బేసికల్లీ చెప్పాలంటే.
ఓకే. సో, నేనిక్కడ ఏం రాస్తానంటే అంటే డిఫైన్ నా ఫంక్షన్ పేరేంటంటే బీఎంఐ అండర్‌స్కోర్ కాలిక్యులేటర్. ఓకే. ఇది నా ఫంక్షన్ యొక్క పేరన్నమాట. ఇది నా ఫంక్షన్ యొక్క నేమ్. బీఎంఐ అండర్‌స్కోర్ కాలిక్యులేటర్ అనేది నా ఫంక్షన్ యొక్క పేరు. ఓకే. సో, బ్రాకెట్స్ ఓకే. ఇప్పుడు చెప్పండి. నేను ఈ బ్రాకెట్స్ లోపల ఏమివ్వాలి చెప్పండి? ఆర్గ్యుమెంట్స్ అని అంటామని చెప్పాను ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో. ఈ బ్రాకెట్స్ లోపల ఇవ్వాల్సిన ఆప్షనలే. నేను ఆప్షనల్ కాదని చెప్పట్లేదు మీతో. కానీ ఇక్కడ మీరు చూస్తే మీరు ఇవ్వాల్సినవి మీరు ఈ ప్రోగ్రామ్‌లో బీఎంఐ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయాలి అంటే మన కంప్యూటర్ బీఎంఐ ఇండెక్స్ కాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు కంప్యూటరే మీ వెయిట్, మీ హైట్ తెలుసుకోలేదు కదా! దానికి మనం ఇస్తే అది ఔట్‌పుట్ ఇస్తుంది. అంతేగాని నన్ను చూసి నా వెయిట్ ఎంతుందో, నేను వెయిట్ ఎంతున్నానో, నా హైట్ ఎంతుందో చెప్పేయమంటే చెప్పేయలేదు. దానికి తెలీదు అవేమిని. సో, ఇక్కడ ఈ లోపల మనం ఏమివ్వాలి? మన వెయిట్, మన హైట్ ఇవ్వాలి. అవునా కాదా? మన వెయిట్, మన హైట్ ఇస్తే ఆ రెండిటిని తీసుకొని అది చేయాల్సిన పని చేసి మనకు ఔట్‌పుట్ ఇస్తది. సేమ్ చికెన్ ఐ మీన్ బిర్యానీ చేయడం లాంటిదే. మీరు బిర్యానీ చేయడం మీకొచ్చు. ఓకే. ఎవడు కాదనట్లేదిక్కడ. మీకు బిర్యానీ చేయడం వచ్చు. ఓకే. మీకు బిర్యానీ చేయడం వచ్చు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటానది. సో, నేనేమంటున్నానంటే, మీకు బిర్యానీ చేయడం వచ్చినా కూడా, నేను ఇంగ్రీడియెంట్స్ ఇవ్వకపోతే అంటే మసాలా గానీ, లేపోతే పన్నీర్ గానీ, లేపోతే రైస్ గానీ ఏవి ఇవ్వకపోతే మీరు బిర్యానీ చేయగలరా? మీరు చేయలేరు. ఎప్పటికీ చేయలేరు బిర్యానీ. ఆడెంత పనోడైనా కానివ్వండి. వాడెంత మాస్టర్ చెఫ్ అయినా మీరు ఇంగ్రీడియెంట్స్ ఇవ్వకుండా చేసేయి. బిర్యానీ చేసేరా నువ్వు అంటే ఎవడు చేయడు. ఆడు బిర్యానీ చేయడం వచ్చు. వాడు బోలెడు ఎక్స్‌పీరియన్స్ ఉంది. బిర్యానీ చేయడాలు అన్నీ వచ్చు. కానీ మీరు ఏమి ఇవ్వకుండా చేసేయి నువ్వు బిర్యానీ చేసేయి అంటే ఎవడు చేయడు. సో, ఇక్కడ కూడా దీనికి బాడీ మాస్ ఇండెక్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్పాం బేసికల్లీ. మొత్తం లోపలంతా రాసి పెట్టుకున్నాం. కానీ మన వెయిట్, మన హైట్ ఇవ్వకుండా, అది ఎందుకు కాలిక్యులేట్ చేయాలి? అసలెందుకు కాలిక్యులేట్ చేయాలి చెప్పండి? మన వెయిట్, మన హైట్ ఇవ్వకుండా అది ఎందుకు కాలిక్యులేట్ చేయాలి? ఓకే. సో, నేనిక్కడ వెయిట్, కామా, హైట్ అని చెప్పి 2 పారామీటర్స్ ఆర్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేస్తున్నాను. నేను ఇక్కడే నా వెయిట్, నా హైట్ ఇచ్చేస్తున్నాను గాబట్టి, ఇంక నాకు ఈ 2 లైన్‌లతో పని లేదు బేసికల్లీ. ఇవి తీసేస్తున్నాను. ఓకే. నేనెందుకు తీసేసానవి? ఎందుకంటే, నా వెయిట్, నా హైట్ నేను ఇక్కడే ఇచ్చేస్తున్నాను. నేను నా వెయిట్, నా హైట్ ఇక్కడే ఇచ్చేస్తున్నాను కాబట్టి, నేను అవి తీసేసాను బేసికల్లీ. ఓకే. తర్వాత కోలన్, కోలన్ తర్వాత మీరు ఎంటర్ నొక్కగానే మీ కర్సర్ ఇక్కడికొస్తది. మధ్యలోకొస్తది కరెక్ట్‌గా. దీని అర్థం ఏంటంటే, ఓకే. నువ్వు బీఎంఐ కాలిక్యులేటర్ అనే ఫంక్షన్ తయారు చేయాలని అనుకుంటున్నావు. ఓకే. వెరీ గుడ్. కానీ, ఆ ఫంక్షన్‌లో నేనేం చెయ్యాలి? అని అడుగుతోందనమాట. నువ్వు ఫంక్షన్ పేరు పెట్టేసావు బానే ఉంది. నాకు నేర్పు. అసలు ఏం పని చేయాలో నాకు నేర్పు అని చెప్పి అడుగుతోంది పైథాన్. సో, మనం నేర్పాలి కదా! సో, ఇది మన ఫస్ట్ స్టెప్. ఏంటి? హైట్ ఎప్పుడూ కూడా మనం ఫీట్‌లో కాలిక్యులేట్ చేస్తాం. అంటే మనం ఫీట్‌లో తీసుకుంటాం. అవునా గదా! హైట్‌ని మనం ఫీట్‌లో చెప్తాం. నీ హైట్ ఎంత అంటే 6 ఫీట్, 6.2 ఫీట్, 6.5 ఫీట్, 5.5 ఫీట్ అలా ఫీట్‌లో చెప్తాం. కానీ ఇక్కడ బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మన హైట్ ఎప్పుడూ కూడా మీటర్స్‌లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మన హైట్ ఎప్పుడూ కూడా మీటర్స్‌లో ఉండాలి. సో, ఉ మన హైట్ ఫీట్‌లో ఉంది గదా! దాన్ని మీటర్స్‌లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? దాన్ని ఇంటూ 0.304 చేసామనుకోండి మన హైట్‌ని. ఎన్ని మీటర్సో వచ్చేస్తదనమాట. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. అలా కన్వర్ట్ చేసిన హైట్‌ని నేను ఇంకో వేరియబుల్‌లో పెట్టుకుంటున్నాను. ఆ వేరియబుల్ పేరేంటి? న్యూ హైట్ అనమాట. ఓకే. నీ దగ్గర హైట్ మీటర్స్‌లో ఉంది. వెయిట్ ఉంది. వెయిట్ కేజీలోనే ఉండొచ్చు పర్లేదు. వెయిట్ కేజీలోనే ఉంటది. వెయిట్‌కి పెద్ద తేడా ఏం లేదు. వెయిట్ కేజీలోనే ఉండాలి. ఓకే. తర్వాత బిఎంఐ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? వెయిట్ బై, వెయిట్ బై హైట్ స్క్వేర్. ఇక్కడ నేను 2 ఆస్టరిస్క్‌లు రాసాను అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ అనమాట. ఒక ఆస్టరిస్క్ రాసానంటే ఇంటూ 2 అని అర్థం. 2 ఆస్టరిస్క్‌లు రాసాను అంటే స్క్వేర్ అని అర్థం. అంటే ఈ న్యూ హైట్ అనే దాంట్లో ఏదైతే నంబర్ ఉందో దాన్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకో 2 ఇంటూ 2 స్క్వేర్ చేయాలన్నమాట ఇక్కడ. ఇక్కడ రెండు ఆస్టరిస్క్‌లు వాడాను అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ చేయమని అర్థం. బేసిక్‌గా చెప్పాలంటే. ఓకే. సో, మన బిఎంఐ ఎంతైతే ఉంటుందో అది ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో స్టోర్ అయిపోతుంది. మనం బిఎంఐ కాలిక్యులేట్ చేసాం. ఎక్కడో అక్కడ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా! సో, మనం కాలిక్యులేట్ చేసిన బాడీ మాస్ ఇండెక్స్ ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌లో స్టోర్ అయిపోతుంది బేసిక్‌గా. ఓకే. ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌లో స్టోర్ అయిపోతుంది. వెరీ గుడ్. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి అంటే కిందకి రండి. ఇప్పుడేం చేయాలంటే నేనిప్పుడు చెప్తున్నాను. ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కాలిక్యులేట్ అయిపోయింది. ఈ ఫంక్షన్ కాలిక్యులేట్ చేసింది. చికెన్ బిర్యానీ మామూలు బిర్యానీలో పన్నీర్ బిర్యానీ గాని, చికెన్ బిర్యానీ గాని ఏ బిర్యానీలో అయినా మీరు ఇంగ్రీడియెంట్స్ ఇచ్చేసారు. ఆడు చేసేసాడు మొత్తం అయిపోయింది. బిర్యానీ చేసేసాడు పెట్టుకున్నాడు అంతే తను. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కాలిక్యులేట్ అయిపోయి దాని దగ్గరుంది ఫంక్షన్ దగ్గర అంతే. ఇంకా బయటికి ఇవ్వలేదది. అది మొత్తం కాలిక్యులేట్ చేసింది. బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఈడిది అనేది కాలిక్యులేట్ చేసింది. కాలిక్యులేట్ చేసేసి దాని దగ్గర ఉంచుకుందనమాట. బయటికి ఇవ్వలేదింకా. అర్థమైందా? అది కాలిక్యులేట్ చేసేసి దాని దగ్గర ఉంచుకుంది. కానీ దాన్నిప్పుడు మనం బయటికిచ్చేలా చేయాలి. ఇప్పుడు బిర్యానీ చెఫ్ లోపల వండేసి ఆడి దగ్గర పెట్టుకుంటానంటే అవ్వదు. బయటున్న కస్టమర్‌కి ఇవ్వాలి ఆ బిర్యానీ. అలాగే ఇది బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేసేసింది. బానే ఉంది. అది బయటికివ్వాలి గదా! సో, బయటికివ్వాలి అంటే దానికి మనం ఎలా రాస్తామంటే రిటర్న్ అని రాస్తాం. హ్మ్. రిటర్న్ అంటే తిరిగిచ్చేయి అంతే గదా! మీరు స్పష్టమైన తెలుగులో మనం మాట్లాడుకుంటే, బేసిక్ తెలుగులో మనం మాట్లాడుకుంటే రిటర్న్ అంటే ఏంటి చెప్పండి? మనం బేసిక్ తెలుగులో గనక మాట్లాడుకుంటే రిటర్న్ అంటే ఏంటి? తిరిగిచ్చేయి అని అర్థం అంతే గదా! సో, మనం ఈ బిఎంఐ కాలిక్యులేటర్ అనే ఫంక్షన్‌కి వెయిట్ అనే ఒక పారామీటర్‌ని, హైట్ అనే ఒక పారామీటర్‌ని ఇచ్చాం. వెరీ గుడ్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇస్తే అది మన వెయిట్‌ని, మన హైట్‌ని వాడుకొని బాడీ మాస్ ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేసేసింది. వెరీ గుడ్. ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేట్ చేసిన బాడీ మాస్ ఇండెక్స్ దాని దగ్గరుంటే మనకు ఉపయోగం లేదు. దానికి ఉపయోగం లేదు. సో, అది బయటికిచ్చేయాలి గదా! అది బయటికిచ్చేయాలి అంటే మనం ఏం రాయాలి? రిటర్న్ ఇప్పుడు మన బాడీ మాస్ ఇండెక్స్ ఏ వేరియబుల్‌లో ఉంది? బిఎంఐ అనే వేరియబుల్‌లో ఉంది. సో, రిటర్న్ బిఎంఐ అంతే. ఇప్పుడు నేనొకసారి రన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఏమి అవ్వదు. రన్ చేస్తే ఏమవ్వదు. ఎందుకు? నేను ఫంక్షన్ తయారు చేశానంతే ప్రస్తుతానికి. మీకు అర్థమైందా లేదా? నేను ఫంక్షన్‌ని జస్ట్ ఇప్పుడు తయారు చేశానంతే. నేను ఫంక్షన్‌ని జస్ట్ ఇప్పుడు తయారు చేశానంతే. ఇంకా దీన్ని వాడట్లేదు. వాడుకోవాలి. దానికి ఎలా చేయాలో చెప్పేసాను. నేను ఇలా ఇలా చేయాలి బాడీ మాస్ ఇండెక్స్ అంటే. ఇది ఫార్ములా అన్నీ చెప్పేసాను దానికి. ఇవన్నీ చేసేసిన తర్వాత ఎంతైతే బాడీ మాస్ ఇండెక్స్ వస్తుందో దాన్ని నాకు ఇచ్చేయి అని చెప్తున్నాం. మనం దానికి ఇన్‌పుట్స్ ఇచ్చేసాం. అది మొత్తం పనంతా చేసేసింది. ఔట్‌పుట్‌ని మాత్రం నాకు ఇచ్చేయి అని చెప్తున్నాం అన్నమాట. సో, అందుకే ఇక్కడ మనం రిటర్న్ అని రాసి బిఎంఐ అని రాసాం. ఓకే. సో, వెరీ గుడ్. బిఎంఐ అనేది రిటర్న్. ఇప్పుడు మరి మన బిఎంఐ ఎంత? ఆ ఫంక్షన్ వాడుకోవాలి అంటే ఎలా చేయాలి? ఆ ఫంక్షన్ వాడుకోవాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఫంక్షన్ పేరేంటి? బిఎంఐ అండర్ స్కోర్ కాలిక్యులేటర్. అంతే కదా స్పెల్లింగ్? కాలిక్యులేటర్. ఓకే. బ్రాకెట్స్‌లో. ఇక్కడ బ్రాకెట్స్‌లో ఏమేమి ఇవ్వాలని చెప్పాను ఫంక్షన్ తయారు చేస్తున్నప్పుడే? మీరు వెయిట్ ఇవ్వాలి, హైట్ ఇవ్వాలి. అవునా? మీరు వెయిట్ ఇవ్వాలి, హైట్ ఇవ్వాలి. అప్పుడే అవుతుంది పరిస్థితి. అప్పుడే అవుద్ది. సో, నేనిక్కడ ఏమిస్తానంటే నా వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకోండి. కామా నా హైట్ హ్మ్. 6 అనుకోండి. 6 ఫీట్ అనుకోండి. ఓకే. ఇప్పుడొకసారి రన్ చేస్తాను. ఏమొచ్చింది? నేను ఈ ఫంక్షన్‌ని వాడుకుంటున్నాను. నా వెయిట్ ఇచ్చాను. నా హైట్ ఇచ్చాను. 2 ఇవ్వగానే ఏం చేసింది ఈ ఫంక్షను? ఒక ఔట్‌పుట్‌నిచ్చింది. చూసారా? రిటర్న్ చేసేసింది. కాలిక్యులేట్ చేసిన బిఎంఐని దానిలో అది ఉంచేసుకోలేదు. అదేం చేసింది? రిటర్న్ చేసేసింది. మీరనుకోవచ్చు. మీరనుకోవచ్చు. సార్ ఇప్పుడు మరి ప్రింట్ చేసేస్తుంది గదా! మరి దానికి దీనికి తేడా ఏంటని? ప్రింట్ అనేది ఏం చేస్తది? జస్ట్ ఈ వేరియబుల్‌లో ఉన్నది మాత్రమే ప్రింట్ చేస్తది. ఈ రిటర్న్ అనేది ఏంటి అంటే, ఈ వేరియబుల్‌ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. తెలుసా మీకు?
ఆ వేరియబుల్ మనకొచ్చిన ఆన్సర్‌ని ఒక వేరియబుల్‌లో పెట్టి మనకిచ్చేసింది అంతే. ఒక వేరియబుల్‌లో పెట్టి మనకిచ్చేసింది. నువ్వు వాడుకో. నువ్వెలా వాడుకుంటావో వాడుకో. నాకు సంబంధం లేదని జెప్పి. సో, కానీ ప్రింట్ అంటే ఏంటి చెప్పనా? ఇప్పుడు మళ్ళీ బిర్యానీ ఎగ్జాంపుల్‌కొద్దాం. బిర్యానీ మనం ఇంగ్రీడియెంట్స్ ఇచ్చేసాం. చేసేసారు. ప్రింట్ అంటే ఏంటంటే, ఆ బిర్యానీ మనం తినడానికి లేదు. బిర్యానీ అని అన్నాం. బిర్యానీ ఇవ్వు అని అన్నాం. వాడుకుంటున్నాం ఫంక్షన్‌ని. కానీ ఆడిలా చూపించి మన ముందు ఉంచాడు అంతే. దాన్ని మనం వాడుకోవడానికి లేదు. తెచ్చాడు, రెడీ చేసేసాడు. అన్నీ అయిపోయి మన ముందు పెట్టాడు. కానీ మనం తినడానికి లేదనమాట. కానీ ఇక్కడ రిటర్న్ స్టేట్‌మెంట్‌లో ఏమవుతుందంటే, అది మనం ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. బేసిక్‌గా చెప్పాలంటే. ఇందాక మనం ప్రింట్ వాడుతున్నప్పుడు ఏమైంది? బాడీ మాస్ ఇండెక్స్ ఎంతుంది అనేది తెలుస్తది అంతే. కానీ ఇప్పుడేమవుతది? ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మనం వాడుకోవచ్చు ఇంకో కోడ్‌లో. ఓకే. దాన్ని కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ మాస్ ఇండెక్స్ అంటే నేను మళ్ళీ దాని టెక్నికాలిటీస్‌లోకి వెళ్ళట్లేదు. నేను జస్ట్ బేసిక్ చెప్తున్నా. మన బాడీ మాస్ ఇండెక్స్ 20 కన్నా ఎక్కువుంటే మనం ఓవర్ వెయిట్ అని అనుకోండి. అంటే చాలా కాలిక్యులేషన్‌లు ఉంటాయి. నేను మామూలుగా చెప్తున్నాను. మన బాడీ మాస్ ఇండెక్స్ 20 కన్నా ఎక్కువైతే మనం ఓవర్ వెయిట్ అని, లేదంటే నార్మల్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు అర్థమైందా? మన మనం ఏదైతే చెప్తున్నామో మనం మనం మనకి కాలిక్యులేట్ చేసిన BMI 20 కన్నా ఎక్కువ ఉంటే మనం ఓవర్ వెయిట్ అని, 20 కన్నా తక్కువ ఉంటే మనం అండర్ వెయిట్ అని అనుకుందాం. అలా ప్రింట్ అవ్వాలనుకుందాం. ఓకే. ఇక్కడ BMI కాలిక్యులేటర్ అనే ఫంక్షన్ మనం వెయిట్ ఇస్తున్నాం, హైట్ ఇస్తున్నాం. అదంతా చేస్తుంది. అది మొత్తం అంతా చేసిన తర్వాత మనకి BMI ఇచ్చేస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ ఇచ్చేస్తుంది. పర్లేదు. ఓకే. వెరీ గుడ్. కానీ, కానీ ఇప్పుడే చెక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి? చాలా సింపుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు. ఇప్పుడు ఒక ఇఫ్ రాసుకోవచ్చు కదా మనం ఇప్పుడు. సో, నేను ఏం రాస్తానంటే ఇఫ్ ఇక్కడ BMI అనేది రిటర్న్ అవుతుంది. అవునా? అంటే ఇక్కడ నేను ఏం రాస్తానంటే సింపుల్‌గా BMI కాలిక్యులేటర్ బ్రాకెట్‌లో నా వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 80 నా హైట్ 6 ఫీట్. ఇప్పుడు ఇందాక నేను ఓన్లీ ఇదొక్కటే రాసినప్పుడు ఏమైంది చెప్పండి? నా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చిందా లేదా? నేను ఓన్లీ ఇదొక్కటే రాసినప్పుడు ఏమైంది? నా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చిందా లేదా నాకు? సో, అంటే ఈ పర్టిక్యులర్ ఇలా రాయడం వల్ల అంటే మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. దీన్నే ఫంక్షన్ వాడుకోవడం అని కూడా అంటారు. అంటే ఇఫ్ ఈ BMI కాలిక్యులేటర్ అంటే 80 వెయిట్‌కి, 6 హైట్‌కి BMI ఎంతొచ్చిందో అది గ్రేటర్ థాన్ 20 అయితే ప్రింట్ యూ ఆర్ ఓవర్ వెయిట్. నేనిక్కడ ఏం చేశాను? ఇక్కడ BMI కాలిక్యులేటర్ అనే ఫంక్షన్ అవుట్‌పుట్ ఏమిస్తుంది? BMI కదా ఇస్తుంది. సో, నేను ఇందాక ఏం చేశాను చాలా సింపుల్‌గా నా BMI తెలుసుకోవాలి. నా బాడీ మాస్ ఇండెక్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నేను ప్రింట్ BMI అనానా? పోనీ ఇది BMI అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది కదా! ప్రింట్ BMI అనానా? అనలేదు. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ BMI వేరు. ఇందాక దానికి మనం ఇంకా ఫంక్షన్‌లో పెట్టకముందు ఒక BMI ఉంది గుర్తుందా? అది దీనికి. అంతేగాని ఈ BMI కాదు. ఈ BMI ఎంతొచ్చింది ఇందాక మనకి 24.04 వచ్చింది. కానీ ఇక్కడ ఎంతొచ్చింది? 25.59 వచ్చింది. ఈ BMI వేరే కోడ్‌ది. ఇది వదిలేయండి. రెండిటికి సేమ్ వేరియబుల్ ఉంది. సో, మనం నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి న్యూ BMI అని పెట్టుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రిటర్న్ కూడా న్యూ BMI అనుకోండి. కాసేపు దీన్నే తీసేస్తా. ఓకే. ఇప్పుడు నేను ప్రింట్ న్యూ BMI అన్నాను అంటే ఏమొస్తుందనుకుంటున్నారు అవుట్‌పుట్? ఏమొచ్చింది? నేమ్ న్యూ BMI ఈస్ నాట్ డిఫైన్డ్ అనొచ్చింది. ఎందుకు అంటే మీరు డైరెక్ట్‌గా ఇది వాడేసుకోవడానికి లేదు. మీకు మీ BMI ప్రింట్ అవ్వాలి అంటే మీరేం చేయాలి? మీరెలా రాయాలి దాన్ని సింపుల్‌గా
ఈ ఫంక్షన్ పేరేంటి? బిఎంఐ క్యాలిక్యులేటర్. సో అది రాయండి ఫస్ట్. బిఎంఐ క్యాలిక్యులేటర్ అది రాసారా? బ్రాకెట్‌లో మీ వెయిట్, మీ హైట్ ఇవ్వండి. ఓకే. నా వెయిట్ 80 కిలోస్, నా హైట్ 6 ఫీట్. ఇప్పుడొస్తుంది మీ న్యూ బిఎంఐ. మీరు డైరెక్ట్‌గా ప్రింట్ న్యూ బిఎంఐ అంటే రాదు. మీరొక ఫంక్షన్ వాడుకుంటున్నాం అని దానికి చెప్పాలి. మనం ఆ ఫంక్షన్‌కి ఒక పేరు పెట్టుకున్నాం బిఎంఐ క్యాలిక్యులేటర్. అంటే మనం దాని పేరు చెప్పి లోపల ఇన్‌పుట్స్ ఇస్తేనే ఇక్కడ న్యూ బిఎంఐ అనేది వచ్చేది. మీరు డైరెక్ట్‌గా ప్రింట్ న్యూ బిఎంఐ అంటే రాదు. సో, ఇక్కడ నేను ఒక ఇఫ్ రాసుకుంటాను చూడండి. ఇప్పుడు నేను ఇఫ్ ఎలా రాయాలి చెప్పండి? ఇఫ్ న్యూ బిఎంఐ సారీ. న్యూ బిఎంఐ రావాలంటే ఏం రాయాలి ఇక్కడ? బిఎంఐ క్యాలిక్యులేటర్ బ్రాకెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ 80 కిలోస్, హైట్ 6 ఫీట్ గ్రేటర్ థాన్ 20 అయితే ప్రింట్ యూ ఆర్ ఓవర్ వెయిట్. ఒకవేళ ఈ పర్టిక్యులర్ లైన్ ఏం చేస్తది చెప్పండి? 80 కిలోలు 6 ఫీట్ ఉన్న వ్యక్తికి యొక్క బిఎంఐ వస్తుంది. మనం ఇది రన్ చేస్తే అవునా? ఇందాక రన్ చేస్తే ఇదే కదా వచ్చింది 24.04 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఇది లేదు. 24.04 అనే నంబర్ ఉన్నట్టు అర్థం. మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ లైన్ రన్ చేస్తామో ఏమవుతుంది చెప్పండి? మనకి ఈ పర్టిక్యులర్ ఇలా 24.04 అనే నంబర్ అవుట్‌పుట్‌గా వస్తుంది. సో, మనకి మన బాడీ మాస్ ఇండెక్స్ తెలియాలి అంటే మనం ఖచ్చితంగా ఇలాగే రాయాలి. బిఎంఐ అండర్‌స్కోర్ క్యాలిక్యులేటర్ అని రాసి మన వెయిట్, మన హైట్ ఇవ్వాలి. ఎందుకు? మన బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో, మనం ఒకవేళ 20 కన్నా ఎక్కువైతే యూ ఆర్ ఓవర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలి. లేదా అంటే ఏంటి సింపుల్‌గా ఎల్స్ ప్రింట్ యువర్ వెయిట్ ఈస్ నార్మల్. ఓకే. ఒకసారి రన్ చేద్దాం. ఏమొచ్చింది? యూ ఆర్ ఓవర్ వెయిట్ అని వచ్చింది. ఎందుకంటే మనం 80 కిలోస్ ఉన్న మనిషికి, ఆడే 6 ఫీట్ ఉన్న మనిషికి 80 కిలోస్, 6 ఫీట్ హైట్ ఉన్న మనిషికి బిఎంఐ కాలిక్యులేట్ చేస్తే ఎంతొచ్చింది? 24.04 వచ్చింది. 24.04 అనేది 20 కన్నా ఎక్కువే గదా! సో, 20 కన్నా ఎక్కువ గనక మన బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే మనం ఏమని ప్రింట్ అవ్వాలన్నాం? యూ ఆర్ ఓవర్ వెయిట్ అని ప్రింట్ అవ్వాలన్నాం. సో, అదేగా ప్రింట్ అయింది. యూ ఆర్ ఓవర్ వెయిట్ అనే ప్రింట్ అయింది. లేదు 20 కన్నా తక్కువ ఉన్నాడు. అది ఎంతైనా అవ్వచ్చు. 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు మనకు సంబంధం లేదు. వాడు 20 కన్నా తక్కువ ఉన్నాడు అంటే ఏం ప్రింట్ అవ్వాలి? యువర్ వెయిట్ ఈస్ నార్మల్ అని ప్రింట్ అవ్వాలి. కానీ 80 కిలోలు ఉన్న మనిషి 6 ఫీట్ ఉన్న మనిషికి బాడీ మాస్ ఇండెక్స్ ఎంతొస్తది? 24.04 వస్తది. 24.04 అనేది 20 కన్నా ఎప్పటికి ఎక్కువే కదా! సో, అందుకే యూ ఆర్ ఓవర్ వెయిట్ అని వచ్చింది. ఇలా వాడతాం అన్నమాట మనం ఫంక్షన్స్‌ని. దీన్నే రిటర్న్ అంటాం. అంటే మనం ఈ పర్టిక్యులర్ లైన్ రాస్తే అంటే బిఎంఐ అంటే ఆ ఫంక్షన్ పేరు రాసి లోపల వెయిట్, హైట్ ఇస్తే అది అవుట్‌పుట్ ఏమిస్తది? మనం ఏం అవుట్‌పుట్ ఇమ్మన్నాం ఇక్కడ? ఏం రిటర్న్ చేసేమన్నాం? మన బిఎంఐ ఎంతుందో దాన్ని రిటర్న్ చేయమన్నాం. సో, అదొస్తది అవుట్‌పుట్. అంతేగాని మీరు ప్రింట్ న్యూ బిఎంఐ అంటే అవ్వదు. ఫంక్షన్ బయటకొచ్చేసి. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ ఫంక్షన్‌ని పిలుస్తున్నాం. అరే! బిఎంఐ కాలిక్యులేటర్ నా వెయిట్ 80 కిలోస్, నా హైట్ 6 ఫీట్ రా అని చెప్పి అనేసాం. అది ఏం చేస్తది మొత్తం కాలిక్యులేషన్‌లన్నీ చేసి మనకేమిస్తది? మన బాడీ మాస్ ఇండెక్స్ ఇస్తదనమాట. అందుకే ఇక్కడ బిఎంఐ అండర్‌స్కోర్ కాలిక్యులేటర్ అని రాసి ఇలా రాస్తే మనకి అవుట్‌పుట్ బాడీ మాస్ ఇండెక్స్ వచ్చింది. లేదంటే రాదు. సో, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ రిటర్న్ అనేది ఏం చేస్తుందో. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే.